హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు చేస్తున్నాను. చాలామంది ఇడ్లీ వేసిన తర్వాత కొద్దిగా పిండి మిగులుతుంది. అలాంటప్పుడు ఆ పిండిని పడేయడం కంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కాస్త గోధుమ పిండి అలా కలిపేసి బోండాస్ లాగా ఇస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఇప్పుడు బోండాలు చేసుకోవడానికి ఫస్ట్ మనం చూడండి, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా సన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. కనిపిస్తుందా? కరివేపాకును వీటన్నిటిని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఈ ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. ఈ ముక్కల్ని చూడండి, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు ఇలా కనిపిస్తుందా? వేసుకున్నామా? వేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వంట సోడా. ఇక్కడ వంట సోడా మనం దోశ, ఇడ్లీ వాటిల్లోకి వాడతాం కదా, ఒక చిటికెడు అలా. కానీ ఇక్కడ బోండాస్లోకి చిటికెడు కంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, వీటన్నిటిని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర మర్చిపోయా, ఇప్పుడు వేస్తున్నా. మీరు ముందే వేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ వంట సోడా ఎందుకు కాస్త ఎక్కువ వేసుకోమన్నానంటే, మనం ఈ పిండిని ఆయిల్లో ఇలా డ్రాప్ చేసినప్పుడు అది స్టిక్ అవ్వకుండా త్వరగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒక ప్లేట్లోకి ఇలా టిష్యూ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేద్దాం. అదిగోండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకొని బోండాలు వేసేసుకుందాం. ఈ విధంగా బోండాలని డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి.
ఇప్పుడు ఈ బోండాస్ని మనం ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి ఇలా. వంట సోడా ఎందుకు కాస్త ఎక్కువ వేయమన్నాను, ఈ బోండాలు ఇక్కడ అడుగున స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం. చూడండి మంచిగా అవే వచ్చేసాయి. ఇంకొద్దిసేపు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఆ బోండాస్ తీసిన వెంటనే ఆయిల్లో మళ్ళీ ఇది వేయకూడదు, ఎందుకంటే కాస్త 1 మినిట్ అన్న ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి మన బోండాలు రెడీ అయిపోయాయి. మనం ఇక్కడ గోధుమ పిండి వేసాం కదా, ఎలా వస్తాయో ఏమో అని అలా డౌట్ పెట్టుకోవద్దండి. మైదా వేస్తేనే మెత్తగా వస్తాయి అని డౌట్ పెట్టుకోవద్దండి. చూడండి గోధుమ పిండి వేసిన లోపల కూడా చాలా చక్కగా కాలి చాలా మంచిగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. లోపల కూడా చాలా మంచిగా కాలింది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ చలికాలం ఖచ్చితంగా ఈ బోండాస్ ట్రై చేయండి. ఎలాగో మనం ఇడ్లీ ఖచ్చితంగా అయితే వేసుకుంటాం, ఆ మిగిలిన ఇడ్లీ పిండితో కాస్త అలా చేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.